మనతోని శివరుద్ర సాధు గారు అయితే ఉన్నారు. స్వామి గారు నమస్తే. స్వామి గారు నమస్కారం మిత్ర. స్వామి గారు, మనం చూసాము తిరుపతిలో జరిగే ఘటన. అసలు దేవుడు ఉంటే అంతమంది ఎలా మరణిస్తారు? దేవుడు కాపాడేవాడు కదా, అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వస్తాం. ఎలా చూస్తారు? దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఈ సృష్టిలో పవిత్రమైన గాలి, అంతకంటే విలువైన తిండి, దానికంటే విలువైన ఇల్లు, వాటికంటే విలువైన అమ్మా నాన్నలను, వాళ్ళందరికంటే విలువైన సమాజం అన్నీ కలుపుకున్న ఒక ఆకుకూరల బంతి, అంటే పచ్చగా ఉన్న సంసారాలు ఇవన్నీ. అక్కడ మీరు అన్నట్టుగా పరమాత్ముడే లేడు, ప్రాణాలు ఆపుతున్నాడా ఆపుతలేడా అనేది అంత ఇమ్మెచ్యూర్ డిస్కషన్ టాపిక్స్ సమయం ఇవ్వకూడదు. మొదట విషయం ఏంటంటే, రద్దీగా ఉన్న దేవాలయాల్లో మొదటి స్థానంలో ఇండియాలో తిరుపతి, రెండవది తర్వాత కూడా రామమందిరం వచ్చింది. వేరే వేరే గుడులు ఉన్నాయి, కానీ ఇండియాలో ఎక్కువ శాతంగా రద్దీగా ఉన్న ముఖ్యమైన ప్రదేశం ఏడుకొండలవాడ వెంకటేశ్వరుడు. అలాంటి ప్రాంతంలో అశ్రద్ధ జరిగింది. అశ్రద్ధ ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా మేము చెప్పడం ఎలా చెప్తున్నామంటే, చూడండి, వైకుంఠ ఏకాదశి అనేది ఈ సంవత్సరమే రాలేదు కదా, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చేయాల్సిన అవసరం అధికారులకు ఉంది. అక్కడ బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు వస్తారు, కుటుంబాలతో వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, గర్భవతులు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, వయసు పడిన వాళ్ళు, చాతకాని వాళ్ళు కూడా వస్తారు, షుగర్లు బీపీలు పేషెంట్లు ఉన్నారు. ఆకలి అయితే 3 గంటలు 4 గంటలు అయితే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం మోతాదులో అవసరం. అంతంతసేపు అక్కడ వాళ్ళు తండ్రి కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఓపిక ఉన్నదా, ఓపిక లేదా? వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడా అని అంటే, వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ఉన్నాడు, కానీ తెలుసుకోవాల్సింది ఏంది ముఖ్యంగా అంటే, పవిత్రత ఏడుకొండల మీద ఉంది అని వెళ్తారు. ఎందుకంటే అది ఒక చారిత్రాత్మకమైన కట్టడము, లక్షల సంవత్సరాల నుంచి మనకు కొలువైన మహా నిలయం. అలా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయద్దు మనం. ఎలా కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను చూసింది ఏంటంటే, ఓపిక లేకుండా పోవడం ఎందుకు, అలా తోసుకుపోవడం ఎందుకు, మీరు ఎందుకు అలా అవుతున్నారంటే, మరి తోసుకుపోకపోతే ఏం చేస్తారు మిత్ర? అక్కడ నీకు వచ్చేది 2-3 రోజులు సెలవులు, సంవత్సరాల్లో పవిత్రమైన రోజు ఒక్కటే. ఇప్పుడు ఆడపిల్లలు, చిన్నపిల్లలు, గర్భవతులు, ముసలోళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచో గంటల ప్రయాణాలు చేసి గంటల కొద్దీ అక్కడ కూర్చోమనంటే, మరి వాళ్ళకి ఓపిక ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఓపిక ఉన్నది. మన వాళ్ళు తక్కువ చేశారు, ఓపిక లేదు ఓపిక లేదు అని. కానీ ఓపిక ఉండడం వల్లనే భక్తులు అక్కడ కూర్చున్నారు. అశ్రద్ధ చేసింది ఎవరు? ఇక్కడ అధికారులని నిర్ధారణ జరిగింది కదా. ఎట్లా ఏకాదశి రోజే దైవ దర్శనం కావాలి అని అనుకోవడం, ప్రతిరోజు అంటే ప్రతి ఏటా వస్తా ఉన్నా ఎలా చూస్తారు? అసలు ఆ రోజు ఎందుకు దర్శనం చేసుకోవాలని ఇంత భక్తి జనాలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు వైవిధ్యమైన రోజులు మిత్ర, ఇప్పుడు వైవిధ్యమైన రోజులు భగవంతుడికి సంబంధించింది. ఎవరికైనా కోరిక, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు ఎందుకు చూడాలి అని అంటే, కొందరు అన్నప్రసాదం చేయించుకుంటారు, ఎందుకంటే అది మంచి రోజు అని. కొందరు నామకరణాలు చేసుకుంటారు, కొందరు కేశఖండన ఇస్తారు, కొందరు మొక్కుబడులు, కొందరు అక్కడ వచ్చి వాళ్ళకి కావాల్సిన కోరికలు తీరిన తర్వాత కొందరు కోరికలు కోరడానికి వస్తారు. పర్టికులర్ డే ఎందుకు అని అంటే మిత్ర, అన్ని రోజులలో నువ్వు ఒకలా ఉండి పండగ రోజు ఎందుకు మరి శుభ్రంగా ఉంటావు, కొంచెం కొత్త బట్టలు వేసుకుంటావు అని అంటే, దేవుడు కూడా మనల్ని ఆశగా ప్రత్యేకంగా ఆకర్షణగా చూస్తాడేమో అన్న ఆశ అందరికీ ఉంటుంది మిత్ర. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు అలంకరణ వేరే ఉంటది. అక్కడ ఉన్న హర్వాటమే కానీ, ఆ అడావిడే కానీ, ఆ తీర్థ విహార, ఆ ధూప దీప నైవేద్యాల ప్రణాళికలు చాలా బలంగా ఉంటాయి. కాబట్టి అందరికీ పరమాత్ముడు ఒక్కడే, కానీ పర్టికులర్గా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ఎందుకంటే, శాసనం, ఇతిహాసం, పురాణాలలో కూడా ఈ రోజుకు విలువ రాసింది. ఈ రోజుకు విలువ ఉంది కాబట్టి అందరం విలువ తీసుకొచ్చుకోవాలి. ఆ విలువ తీసుకొచ్చుకోవాలి అని అనడమే మీరన్న ఈ యొక్క ఆలోచన. భక్తితో వెళ్ళారు వాళ్ళందరూ, వైకుంఠ ఏకాదశి రోజు ఆశతో వెళ్ళారు వాళ్ళందరూ. ఒక భవిష్యత్తు ప్రణాళికలు మాకు బలంగా ఉంటాయన్న కోరికతో వెళ్ళారు వాళ్ళు. ఎందుకు వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి మన వీధుల్లో లేడా, ఇక్కడ ఉన్న కొండ మీద లేడా, ఇంకా వేరే దగ్గర మహబూబ్నగర్ లో లేడా అంటే, ఆయన ఎక్కడ వెతికినా ఉన్నాడు. కానీ అక్కడికే ఎందుకు వెళ్ళాలి అంటే, కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న మహాక్షేత్రమే తిరుపతి అని చెప్పి రాసిందిగా గ్రంథాల్లో. గరుడ పురాణంలో రాసింది కదా, కలియుగంలో ఒక ప్రత్యక్ష దేవుడు వస్తాడు, ఆయన్ని కలియుగంలో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇవి ఉన్నాయి మన దగ్గర కదా. ఇప్పుడు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కాకపోతే పవిత్రత కోసం వెళ్తారు కదా స్వామి. అంటే మీరు ఏం చెప్తున్నారంటే, ఎక్కడైనా దేవుడు ఉంటాడని. ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఎందుకు 6 ప్రాణాలు ఒకసారి ప్రోటోకాల్ ఇవ్వాల్సిన ఆలోచన లేదా అక్కడ ఉన్న అధికారులకి? లక్షల మంది వచ్చారు, కోట్ల మంది వచ్చారు, 4.5 లక్షలు ఉన్నారంట. నిన్న ఆయన గారు బతుకుంటుంది అదే కదా, డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారు, 4 లక్షల మంది వచ్చారంటే ముందే ఎందుకు ఊహించలేరు అక్కడ?
క్రౌడ్ సీసీ కెమెరాలో కనబడుతుంది కదా, అవును. వాళ్ళు కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు అమ్మా ఈ సమయానికి వదులుతున్నాము, మీరందరూ లేచి నిదానంగా ప్రధానంగా ఆడవాళ్ళు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, మగవాళ్ళు ఒక దగ్గర, కొంచెం జాగ్రత్తగా రండి, హడావిడి చేయకండి అని చెప్పి దగ్గర ఉండి వదలాల్సిన బాధ్యత మరి అక్కడ అధికారులది లేదా, ఆ పాలక మండలిది లేదా, అక్కడ ఉన్న యూనిటీ, అక్కడ ఉన్న అసోసియేషన్ లేదా, అక్కడ ఉన్న ఈవోలది లేదా, మరి వీళ్ళందరూ ఎందుకు చెప్పట్లేదు అని అన్న మాట డీప్ గా తీసుకుని వెళ్తే నిర్లక్ష్యం అక్కడ భక్తులది కాదు మిత్ర, నిర్లక్ష్యం అక్కడ వెంకటేశ్వర స్వామిది కూడా కాదు. ఆయన ఎక్కడికి పారిపోడు. ఈ భక్తులు 2 గంటలు కాదు కదా, 2 నెలల తర్వాత దర్శనం ఇవ్వాలన్నా కూడా అక్కడే ఉంటారు. ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది కూడా భక్తుల రద్దీని కనిపెట్టాలి అంటున్నాం మేము. ఆ అధికారులను కూడా ఇప్పుడు మీరు నిర్లక్ష్యం చేయడానికి అంటే లేదు, ఎందుకంటే ఓపిక నశిస్తుంది. ఇక్కడ సెలవులు దొరుకుతాయి 3 రోజులు వాళ్ళకి, ఇక్కడ ఉద్యోగం గురించి ఫోన్లు వస్తాయి, తర్వాత అక్కడ పోయిన తర్వాత జర్నీలు, సాయంత్రం రిజర్వేషన్ టికెట్లు ఉంటాయి, 12 అయితే బస్సు ఉంటుంది అంటారు, 3 అయితే పిల్లలకి ఇంకేదో ఉంటుంది. ఇవన్నీ షెడ్యూల్స్ లో మరి ఓపిక ఎలా ఉంటుంది ఒక భక్తుడికి మీరే ఆలోచించండి. మీకంటే అదే ఉద్యోగం కాబట్టి మీకు ఓపిక ఉంటది, మీరు అక్కడే ఉంటారు కాబట్టి, రోజు వచ్చే మొహాలను చూస్తారు కాబట్టి, వచ్చిన వాళ్ళని ఒక భక్తుల్లాగా చూస్తారు కాబట్టి మీకు ఈ విధంగా ఉంటుంది. ఒక బాధ్యతలాగా చూస్తే వాళ్ళు రేపటి రిటర్న్ టికెట్ ఉంటుందేమో, వాళ్ళు సాయంత్రానికి బయలుదేరుతారేమో అన్న ఈ ఆలోచన ద్వారా ఎవరికి రావాలి? అక్కడున్న గుడి, అక్కడ ఉన్న వాతావరణంలో అధికారులకు రావాలా వద్దా? ఇప్పుడు భక్తులని అక్కడే ఉన్నారా వెంకటేశ్వర స్వామి ఆడవై సావాల్సిన అవసరం ఏముంది అని అంటే చావు ఎక్కడైనా ఒకటే మిత్ర. అక్కడ పోయి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా పుణ్యమైన వాళ్ళే, బాగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎంత పుణ్యమైన చావైనా కుటుంబంలో లోటు ఇవ్వగలమా? ఈ రోజు లక్షలు ఇస్తున్నావు నువ్వు, ఆ బాధ్యత తెచ్చి ఇవ్వగలవా? పరమాత్ముడు తెచ్చి ఇవ్వగలడా? వెంకటేశ్వర స్వామి రాగలడా? నేనుంటా మీలాగా కొడుకులాగా, నేనుంటా మీ అమ్మలాగా చెప్పి చెప్పగలడా? రక్తానికి ఉన్న సంబంధం పరమాత్ముడితో కలవలేదు కదా మిత్ర. మీ బాగా గమనించి చూడాలి. దేవుడు ఆత్మ సంబంధమైన మహాబంధువు అయిన శరీరాలు, కుటుంబాలు, బాధ్యతలు, ఇంట్లో ఎన్నో 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 ముడులై 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 మనం ఈ విధంగా ఉన్నామే. ఆ ముక్కంటి కూడా చెప్పేది ఏంది? మనసు ద్వారా, తనువు ద్వారా, శరీరం ద్వారా ఎన్నో విధాలుగా చూసినా కూడా చివరికి చేరేది నాదాకి. చావు రాసింది ఎవరికైనా, చావు చప్పు పట్టద్దు. కుటుంబంలో అశ్రద్ధతో చనిపోతే చాలా బాధ అవుతుంది మిత్ర. ఇప్పుడు ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో పోయి చనిపోయినప్పుడు మనం మొట్టమొదటి ఏమంటాం తెలుసా? కొత్త పట్టి వాడు కొంచెం మెల్లగా పోవాల్సిందిరా అని అంటాం. అంతేగాని వాడు టైం అయిందిరా అని ఎవరు అన్నారు. ఎందుకంటే అక్కడ బండి స్పీడ్ గా పోయాడు అనేది కనబడిపోతుంది. ఇక్కడ అశ్రద్ధ కనబడిపోయినప్పుడు వాళ్ళని ఎలా అంటాం? ఇలా చనిపోయారు, అలా చనిపోయారు అని. జాగ్రత్త లేకపోతే సమస్యలు ఏర్పడతాయి. ఇంకోటి స్వామి, మనకి ఇప్పుడు దేవుడు అంటే అందరికి దేవుడే, కానీ భక్తులు అంటే మరి దేవుడికి ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా? మీకు మాకు ఏమైనా వేరియేషన్స్? ఇప్పుడు ఎలా ఉన్నదంటే మీరు మంచి ప్రశ్న తీసుకొచ్చారా? సో యు ఆర్ ఇంటు ద పాయింట్. వెన్ సమ్వన్ ఈస్ కమింగ్ విత్ విఐపి పాస్ ఆర్ సంథింగ్, సో హౌ కెన్ వి గో? ఇప్పుడు విఐపి దర్శనాలు ఇచ్చావుగా, ఎందుకు ఇచ్చావు అంటే ఆయన ఒకకి అధికారం ఉందని, ఒక పరపతి ఉందని, ఒక హోదా ఉందని ఇచ్చావు. అసలైన హోదా ఉన్నది భక్తులకి కదా మిత్ర. వీళ్ళు లక్షల తరబడి లక్షల మంది వస్తారుగా. విఐపి ఒకడే వస్తాడేమో నీకు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి, కానీ లక్షల మంది భక్తులు వస్తున్నందుకే ఈ రోజు అంత పేరు, అంత ప్రఖ్యాత సంపాదించాముగా తిరుపతిలో. అదే విఐపిలో వస్తే మరి కొండెక్కుతారా అందరూ? లేదు కదా. కాబట్టి ఏంటంటే భగవంతుడు అందరిలాగా చూస్తున్నాడు, కానీ ఈ యొక్క మీరన్న టైమింగ్ చేంజెస్ అంటే అందులో ఉన్న డిఫరెన్సెస్, అక్కడ ఇక్కడ ఇలా పెట్టాలి, వీళ్ళు ఈ లైన్ లో రావాలి, ఈ క్యూ పద్ధతిలో రావాలి, ఈ విఐపి లైన్ ఇది, అలాగే రెడ్ కార్పెట్ వేయాలి, ఇవన్నీ ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణాలు పోయినాయి కదా. విఐపి వచ్చి ప్రాణాలు ఇస్తారా, వివిఐపి వచ్చి ప్రాణాలు ఇస్తారా అన్న వర్షం ఏర్పడుతుంది కదా. నిన్న కూడా మేము న్యూస్ ఛానల్లో చెప్పింది కూడా ఏంటంటే భక్తులకు కూడా ఒక సమానత్వమైన విలువ ఈ రోజు అయోధ్య మందిరం నుంచి వచ్చిన అక్కడ ఉన్న అయోధ్యలో ఉన్న పంతులు గారు అంటే ఎవరైతే ఆయన ఉన్నారు పీఠాధిపతి 2 లక్షల 3 లక్షల మంది వస్తుంటే కూడా అనర్గళంగా వెళ్ళిపోతున్నారు. ఆపుతలేము మేము భక్తులని, గంటల పూట బయటకు వచ్చేస్తున్నారు దర్శనం చేసుకుని. అంటే ఈ రోజు తిరుపతిలో మరి 30 గంటలు 4 రోజులు 5 రోజులు ఎందుకు అవుతుందని అంటే అశ్రద్ధ. ధర్మాన్ని కాపాడాలి కదా మిత్ర. ఏ విధంగా పోవాలి? పాలక మండలికి సంబంధించిన వ్యవస్థ వాళ్ళందరూ ప్రోటోకాల్ ఇవ్వాలి, డిస్కషన్స్ కావాలి, ధర్మాన్ని కాపాడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ పాటించాలి కదా అందరూ. కాబట్టి ఏంటంటే తిరుపతిలో జరిగింది ఒక విషాదకరమైనది. ఒక ఆలోచన రీత్యా ముందు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఇప్పుడు మనకి మళ్ళీ మార్చిలో. జాగ్రత్తలు పడాలి, భక్తులందరూ కూడా ప్రీ ప్లాన్ ఎలాంటి జాగ్రత్తలు ఉంటే బాగుంటాయి. చాలా అక్కడ మాకు ముఖ్యంగా ఏంటంటే మిత్ర, పోయినప్పుడు క్రౌడ్ అయితే ఎలాగో వస్తుంది, ఆపలేదు. టికెట్స్ పర్ డే ఇంత బుక్ చేయాలంతే. ఇక్కడికి 30,000 మంది కట్ ఆఫ్ 30,000 అంతే. ఎన్ని పడితే అన్ని ఆన్లైన్ ఫ్లైట్ టికెట్లు, కారు, బస్సులు, నడుచుకుంటూ తీర్థ విహారయాత్ర అన్ని పోయేసరికి అందరు కలిసి ఒక దగ్గర చేరిపోయేసరికి తండ్రి అందరినీ చూస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, తప్పు కాదు. కాకపోతే మనం కూడా కొన్ని నియమాలు
అక్కడ అన్ని గుడుల దగ్గర అలా ఉండలేము కదా. ఉమ్. వెంకటేశ్వర స్వామికి కొంచెం పర్టికులారిటీగా ఉంది కాబట్టి, ఆ తిరుపతికి సంబంధించిన విషయ వివరణలు ఉన్నాయి కాబట్టి కొంచెం సెక్యూర్ చేయడం చాలా అవసరం అక్కడ అధికారులకి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే రానున్న రోజుల్లో జాగ్రత్తలు పడాలి, ప్రాణం పోకూడదు శంకర. ఉమ్. ఎంత విలువైనది మనకు తెలిసిందే కదా, ఒక ప్రాణం వల్ల ఒక కుటుంబం ఎంత చిన్నాభిన్నం అయిపోతుంది. అలాంటి విలువలు అక్కడ ఉన్న అధికారులందరూ ముందుకు తీసుకెళ్ళి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తొందరగా అందరి మనసులు మార్చి రానున్న రోజుల్లో నిజంగా అందరి ఇంట్లోనే వైకుంఠ ఏకాదశి కావాలి, అందరికి నిజమైన శుభం నిజమైన సౌభాగ్యం రావాలని కోరుకుందాం మనం.